నమస్కారం. పూజా టీవీకి స్వాగతం. నేను సహస్ర. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకి వస్తాయని అంటారు. మరి ఈ ప్రభావం వివాహం మీద కూడా పడుతుందా? మరి తల్లిదండ్రులు చేసిన పూర్వజన్మలో ఎప్పుడైనా చేసినవన్నీ, లేదంటే ఈ జన్మలో చేసిన కొన్ని పాపాలు కూడా మరి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు లేట్ అవ్వడానికి కూడా కారణమవుతున్నాయనే అంశాలు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, పిల్లల పిల్ల పిల్లల వివాహాలు ఏవైతే లేటుగా జరుగుతున్నాయో దానికి కేవలం వీళ్ళ యొక్క అంటే కెపాబిలిటీ కానీ వీళ్ళ యొక్క పరిస్థితులు కాకుండా తల్లిదండ్రుల యొక్క ప్రభావం, వాళ్ళు చేసినటువంటి పాపాలు పుణ్యాలు వీళ్ళ మీద కూడా ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా అమ్మా, ఇది గుడ్ క్వశ్చన్. మన జీవితం అనేది ఎప్పుడు కూడా కొంత మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఉండేదాన్ని ఏంటంటే మన వాళ్ళు మిస్టేక్స్ చేస్తుంటారు. జ్యోతిష్యాన్ని ఎలా ఉంచి ఒక సైంటిఫిక్ పరంగా కానీ ఒక ఆస్ట్రాలజీ పరంగా కానీ మనం వెళ్తే మన లైఫ్ అనేది కొంతవరకు మన చేతుల్లో ఉంటుంది. ఏది తప్పు ఏది రైటు అనే కరెక్షన్ అనేది ఒకటి ఇచ్చాడు భగవంతుడు. మనకు ఒక మైండ్ ఇచ్చాడు. మైండ్ ఇచ్చి దానిలో ఏది కరెక్టు ఏది రాంగు అనేది మనకు తెలుస్తుంది, సహజంగా తెలుస్తుంది. మనకు ఆ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, సిక్స్త్ సెన్స్ కాకపోయినా మామూలు సెన్స్ అయినా ఉంటుంది కదా. ఉండలో మనం ఏం చేస్తున్నాం, ఎలా మిస్టేక్ చేస్తున్నాం, ఏ తప్పు చేస్తున్నాం, ఏది ముందు అవసరం ఏది అవసరం లేదు అనేది ఫస్ట్ పాయింట్ ఇక్కడ. సరే, ప్రపంచంలో ధనం మూలం మెదం జగత్తు. ధనం అనేది డబ్బుతోనే మనిషి కూడుకున్నాడు. డబ్బు కూడా అవసరమే. ఆ డబ్బు అవసరంతో పాటు మనం ఒక తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్లో కంటిన్యూ అయ్యి వాళ్ళ ప్రయారిటీని వాళ్ళు చూసుకుంటూ గాలికి వదిలేసిన వ్యక్తులు కూడా ఉన్నారు పిల్లల్ని. అంటే గాలికి వదిలేయటం అంటే ఎలా అంటే వాళ్ళని చూస్తుంటారు కానీ వాళ్ళ యొక్క వివాహాల గురించి కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలా క్రమశిక్షణలో ఉన్నారు, ఎలా డిసిప్లిన్లో ఉన్నారు ఆలోచన చేయరు. వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టాలి, ఏం చెయ్యాలి, మనం సంపాదించింది ఏదైతే ఉంటుందో అది వాళ్ళకే చెందుతుంది కదా. మనం కష్టపడింది ఎందుకు? పిల్లల గురించే. ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి కాకపోతే డబ్బులతో పెద్ద పని ఉండదు. ధనంతో ఎక్కడ పని వస్తుందంటే పిల్లలుండి పెళ్ళయిన తర్వాత ధనంతో అవసరం. అంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా ఉండాలి. ఫైనాన్షియల్ నుండి డెవలప్మెంట్ కావాలంటే తర్వాత తరానికి మనం అందించడానికి అవసరం. ఒక అబ్బాయికి పెళ్లి కాలేదనుకోండి, మినిమంగా ఏదో కొద్దిగా అవసరం డబ్బులు, అంత పెద్దగా అవసరం లేదు. అయితే మనస్తత్వం అనేది జనాల్లో మారట్లేదు. ప్రజల్లో మనస్తత్వం అస్సలు మారట్లేదు. ఎంతన్నా చెప్పు, ఎన్నిసార్లు 1,00,000 సార్లు తిరుపతికి వెళ్ళినా, 1,00,000 సార్లు శ్రీశైలంకి వెళ్ళినా, 1,00,000 సార్లు కాశీకి వెళ్ళినా మనస్తత్వం మారట్ల. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో మనస్తత్వం సైకలాజికల్గా మారట్ల. సైకలాజికల్గా మా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో నేను చాలా ఆశ్చర్యపోయా, నిజంగా చాలా ఆశ్చర్యపోయా. ఒక వ్యక్తికి హైదరాబాద్లో ఒక 5-6 బిల్డింగ్స్ ఉంటాయి ఉదాహరణకి. బిల్డింగ్స్ ఉన్న తర్వాత డబ్బులు ఉంటాయి, బ్రహ్మాండంగా డబ్బులు ఉంటాయి, కార్లు ఉంటాయి. అతని ఆలోచన చూడండి, గురువుగారండి నాకు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఒక 15,000 అడిగారండి, 20,000 అడిగారు, అక్కడెక్కడో సంబంధం అట, నేను 50,000 పెట్టుకుని నేను వెళ్ళలేండి అని అంటాడు. ఈ 5-6 బిల్డింగ్స్ ఏం చేయాలండి అసలు? వాస్తవంగా నాకు అర్థం కాదు, నాకే అర్థం కాలే ఇది. ఈ 5-6 బిల్డింగ్లు ఏం చేయాలి? మీ అబ్బాయికి పెళ్ళి అయితే నీకు మనవడు పుడితే అతను అనుభవిస్తాడు. అవన్నీ అనుభవించే ఒక వ్యక్తి ఉండాలిగా. నువ్వు కష్టపడినప్పుడు ఆ సంపాదనకు అనుభవించే వ్యక్తి ఉండాలిగా. ఈయన ఇలా ఆలోచన చేస్తాడు ఈ క్లయింట్. ఇంకో క్లయింట్ ఏం ఆలోచన చేస్తాడు? వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయకుండా ఉంటాడు. ఇంకో క్లయింట్, ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ అయితే ఆ జాబే ఆమె జీతం నాకు ఉండాలి అనే ఉద్దేశంతో తండ్రి ఆలోచన చేసే వ్యక్తులు కూడా ఉన్నారు నా దగ్గర. అవునా? అలాంటి వ్యక్తులు కూడా నాకు చాలా విచిత్రంగా ఉంటారు తెలుసా. ప్రపంచంలో మామూలు విచిత్రం కాదు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విచిత్రంగా ఉంటాడు. చూడండి, నేను సంపాదించాను. కొంతమంది ఉంటారు తెలుసా, ఇద్దరు నా దగ్గర ఇంకో క్లయింట్ ఉన్నారు. వాళ్ళిద్దరు బ్రహ్మాండం జాబ్ చేస్తుంటారు, బాగా పొద్దున్నే హడావుడిగా జాబ్కి వెళ్తుంటారు. మొగుడు పెళ్ళాం ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్కి వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత విపరీతంగా ఆశ, డబ్బు సంపాదించిన ఆశ. కానీ సంతానానికి ముందుకెళ్ళరాళ్ళు, డాక్టర్ల దగ్గర చూపించుకోరు. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ అంటారు. వాళ్ళు సంతానం కలగాలనే ఉద్దేశం వాళ్ళకి కలగదు. మరి ఆ డబ్బు ఏం చేయాలి? ఇది ఒక క్వశ్చన్ మార్క్.
అంటే ఆ డబ్బు తర్వాత రోజుల్లో మూసీ నదిలో పడేయాలా, కృష్ణా నదిలో పడేయాలా, ఎక్కడ పడేయాలి చేయలేదు. మనం డబ్బు సంపాదిస్తున్నారంటే తర్వాత తరానికి ఉపయోగపడేటట్టు ఉంటేనే ఆ డబ్బుకు వాల్యూ, వాల్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లేకపోతే వాల్యూ లేనట్టే. ఇలాగా పుణ్యము పాపం ఏమిటి అని అంటే వీళ్ళు చేసే కర్మ ఫలితం ఇదే. అసలు కర్మ ఫలితం అంటే ఏంటంటే సెన్స్ అనేది ఉండదు వాళ్ళకి. అంటే మానసిక స్థితి లేకపోవటం ఏంటంటే మెంటల్లీ డిజార్డర్, అంటే సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ ఉంటారు చాలామంది పర్సన్స్ ఇక్కడ. పాపుణ్యాలే ఇదొక పాపం చేయటం వాళ్ళు, అంటే తెలిసి పాపం చేయటం వాడికి తెలుసు. మళ్ళీ మా అబ్బాయికి పెళ్లి చెయ్యాలి, ఈ 5-6 బిల్డింగ్లు అనుభవించాడు మా అబ్బాయే, మా మనవడే అని వీడికి ఆలోచన చేయడు పేరెంట్. చాలా విచిత్రంగా ఉన్నారు చాలామంది కూడా. ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వచ్చే క్లయింట్స్ చాలామంది విచిత్రమైన వ్యక్తులు ఉన్నారు. అంటే మనం డబ్బు సంపాదిస్తున్నా అంటే తర్వాత వాడు 10 రూపాయలు కూడా దానం చేయడు. ఇలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. సరే దానం చేయపోయావయ్యా, నీ కొడుక్కి పెళ్లి చేయాలిగా, దానికి వాడేం చేస్తా అంటే అమ్మాయి అక్కడ ఉందబ్బా, చాలా దూరంలో రాజమండ్రిలో ఉన్నారు, ఆ అమ్మాయి గుంటూరులో లేదా బాంబేలో ఉన్నారు, ఇంత దూరం ఎందుకు, ఇంత ఖర్చు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో షుగర్ బీపీ వస్తే ట్యాబ్లెట్ వాడని వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్లో. ఎందుకు లేబ్బా డాక్టర్కి 1500 స్కాన్ అంటాడు, మళ్ళీ వాడు ఫోనో లగ్జరీనో లేకపోతే మంచి బిర్యానీ పాయింట్లోకి వెళ్ళి తినటం కానీ రకరకాలు చేస్తాడు. వాడు డ్రెస్సులు తీసుకోవటం వేరే వాటికి లగ్జరీ ఐటమ్స్కి బాగా ఖర్చు పెడుతున్నారండి. మామూలు విషయాలకి నిజంగా ఉండే విషయాలు ఖర్చు పెట్టట్లా. అదే పాపం. పాపం ఎక్కడో లేదు. పాపం అంటే ఏంటి, మానసికంగా ఎదుగుదల లేకపోవటం, మెంటలీ డిజార్డర్. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పాపాలే పిల్లలకి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఒక అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటే ఉదాహరణకి మనం కట్టాలండి. ఇప్పుడు సంబంధాలు దొరకట్లేదు. ఉదాహరణకి ఆడపిల్లలకు కానీ ఆడపిల్లలకు దొరుకుతున్నాయి కానీ అబ్బాయికి దొరకట్ల కాలంలో. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కోరికలు ఎక్కువైనాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. తర్వాత అబ్బాయిలకి దొరకట్ల ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, సహజంగా ఎంత దూరం ఉంటే అంత దూరం అమ్మాయిని తెచ్చుకోవాలి, లేదా కట్నం లేకపోయినా ముందుకు వెళ్ళాలి, లేదా 50,000 ఖర్చు పెట్టైనా సరే. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు ఉంటాయండి, హైదరాబాద్లో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, రాజమండ్రిలో ఉంటుంది. అన్ని చోట్ల కావాలంటే 10,000, 5,000 పడేసి తేవాలి. వీళ్ళ దగ్గర గురువుగారండి నేను చాలా పేదవాడిని అని చెప్పేవాడు కూడా ఉంటాడు. ఇప్పుడు మన వీడియో చూసి చెప్పేవాడు కూడా ఉంటాడు, ఈ కింద కామెంట్ పెట్టేవాళ్ళు. పేదవాడి ఉంటావయ్యా, పేదవాడి ఉన్నప్పుడు నీ అనుగుణంగా నువ్వు ఖర్చు పెట్టుకో, నీ శక్తిని బట్టి ఖర్చు పెట్టుకోవడం తప్పలేదు. ఉన్నవాళ్ళు కూడా అలా ఆలోచన చేస్తున్నారు. ఉన్నవాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, సంబంధాలకు ముందుకు వెళ్ళటల్లా. కొంతమంది క్లయింట్స్ చాలామంది నేను చూస్తే ఏదో వాళ్ళు అంత దూరం రమ్మనమన్నారని, లేదా బస్సు వేసారని, బస్సు వేయమన్నారండి, మాకు కుదరటలేదు, అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయి తల్లిదండ్రులు చెప్పిన వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ సంబంధాల్లో. ఒక డాక్టర్ ఉంటే మళ్ళీ డాక్టర్ని చేసుకోవాలని, ఇంజనీర్ ఉంటే ఇంజనీర్ చేసుకోవాలని, రకరకాల కోరికలండి. కోరిక అనేది ఏంటంటే మనిషి పునరపి జననం పునరపి మరణం. మనం పుట్టిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళిపోవటం ఖాయం. జస్ట్ డ్రామా. మనం పాత్రధారులం. పాత్రలోకి వచ్చాము, పాత్ర ఏంగానే వెళ్ళిపోతున్నాం. అందువల్లే ఇప్పుడు ఈ కాలంలో లివింగ్ రిలేషన్షిప్లు కూడా ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే ఇవే కారణం. ఎందుకంటే సరైన సమయంలో సరైనగా పెళ్ళిళ్ళు చేస్తుంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదో కోరికలు అనేవి చాలా ఉంటాయి. కారు కావాలనుకుంటే లగ్జరీగా ఒక కోరిక ఏముంది, ఎమ్మెల్యే అయితే మినిస్టర్ కావాలనుకుంటా, మినిస్టర్ అయితే ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. అలా కాదు, వీళ్ళ యొక్క పుణ్యం అనేది పాపం అనేది ఎక్కడ ఏర్పడుతుంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అనేది ఉంటుంది. అంటే గ్రహస్థితి అనుకూలంగా లేకపోవటమే జరుగుతుంది. దీనికి కరెక్ట్గా జాతకం చూపించుకొని దానికి రెమెడీ చేసుకుంటే అన్నీ కూడా పాపాలు తొలగిపోతాయి. సైకలాజికల్గా కూడా మెంటల్గా కూడా వీళ్ళు ప్రిపేర్ కావాలి. నేను చెప్పినట్టుగా ఓన్లీ జాతకమే కాదు, మా అబ్బాయి ఖచ్చితంగా పెళ్లి చేయాలి, మా అమ్మాయి ఖచ్చితంగా పెళ్లి చేయాలి. ఎందుకు దొరుకుతుంది సంబంధం. గట్టి కృషి చేయొచ్చు. మన ఇంట్లో మనం ఈరోజు తిండి తినకపోయినా పెళ్లి చేయాలని ఆలోచన చేయాలి. దానివల్ల ఈ పాపం అనేది ఏంటంటే గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది. అంటే అమ్మాయి జాతకంలో దోషం ఉంటే కూడా ఇలా ఏర్పడుతుంది. కరెక్ట్గా ఒక సిద్ధాంతం సంప్రదించి జాతకాన్ని చూపించుకొని ముందుకెళ్ళి దానికి రెమెడీ చేస్తుంటే ఖచ్చితంగా పని జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం.